తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం లక్ష్యంగా పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు. మీకు తెలుసు ఎన్డీఏ కూటమి సంస్కరణలో ఏ విధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చేస్తూ ఉన్నారు. ఈరోజు జీఎస్టీ ఒకటి ఉదాహరణ. ఈరోజు జీఎస్టీ వల్ల తలసరి ఆదాయం తక్కువ ఉన్నటువంటి మధ్యతరగతి కానీ బిలో పావర్టీ లైన్ వాళ్ళకు కూడా దీనివల్ల నిత్యావసర సరుకులైనట్టు టూత్పేస్ట్ నుంచి మన సోపుల నుంచి షాంపూల నుంచి కానీ ఆయిల్ కానీ కందిపప్పు కానీ ఉద్దిపప్పు కానీ అదేవిధంగా మనం వాడుకునేటువంటి టూ వీలర్లు కానీ అదేవిధంగా కార్లు కానీ అన్ని రంగానికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఈ రోజు తగ్గిందంటే దానికి కారణము సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మోడీ గారు. ఇప్పుడే మన కమిషనర్ గారు చెప్పిన విధంగా 2,00,000 కోట్లు 2 లక్షల కోట్లు మనం ఆదాయము నికర ఆదాయం లేకపోయినా కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఇచ్చారంటే మధ్యతరగతి కానీ బిలో పావర్టీ లైన్ కి ఏ విధంగా ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అనే దానికి ఇది ఉదాహరణ. అదేవిధంగా దానిలో భాగంగా ఈ రోజు మా పెద్ద మంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గానీ అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కానీ జీఎస్టీ పైన అవగాహన కలుపుతూ రాష్ట్రంలో ఇప్పుడు రాకపోయినా 6 నెలల తర్వాత జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం వచ్చే దాని వల్ల ఈ రోజు మన తలసరి ఆదాయం తగ్గినటువంటి రాష్ట్రం అభివృద్ధి చెంది ముందుగా పోతా ఉంది. దీన్ని అవగాహన కల్పించే దాని ద్వారా మేము ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీలు పెట్టి కూడా చేయడం జరుగుతుంది. మీకు తెలుసు